హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప. మేరీ, నిశ్చయముగా ప్రభు నీతో కూడా ఉన్నాడనుటలో సందేహము లేదు. అన్యాయముగా దేశము నుండి బహిష్కరింపబడిన మీకు ఆయనే ఒక నూతన స్థలమిచ్చి ప్రేమతో పరామర్శించెను. నీ తండ్రియు నెమ్మదిగా తన కాలమును గడిపెను. ఇప్పుడు నీవు మరల ఇంటి నుండి తరిమివేయబడుచుండగా, నీకు జరిగిన అన్యాయమును గూర్చి చింతించుచుండగా మమ్ములను నిన్ను కలుసుకొనుటకు నడిపించెను. ఇలాగు శ్రద్ధగా పరామర్శించు ఒక ప్రభువు నాకును ఉండిన ఎడల ఎంతో బాగుండును అని ప్రారంభించిన ఎమీలియా జరిగినదంతయు వివరించెను. మీరు నిరపరాధులని తెలిసిన వెంటనే ఏ విధము చేతనైనను మిమ్మలను కనుగొని క్షమాపణలు కోరవలననియు నష్టపరిహారం ఇయ్యవలననియు ఎంతో ప్రయత్నించితిమి. మా తండ్రి రాజుగారి అడవులను పరామర్శించుచున్నాడని నీకు తెలుసు. ఈ ప్రాంతంలోనున్న అడవులలోనూ కొన్ని ఏర్పాట్లు చేయవలసి వచ్చెను. నేనును నా తల్లిగారు నాన్నగారితో కలిసి వచ్చితిమి. రాజుగారి భవనములో బస చేయుచున్నాము. అడవి శాఖకు చెందిన 2 అధికారులు కూడా కుటుంబ సమేతముగా వచ్చియున్నారు. వారు తల్లిగారితో మాట్లాడుచూ ఉండగా నేను ఈ ప్రాంతము తిరిగి చూడగోరితిని. నా తల్లిగారు సంతోషముగా అంగీకరించి స్థానిక అడవి అధికారి కుమార్తెను మార్గదర్శిగా ఇచ్చి పంపిరి. అప్పుడు ఆమె ఏమి చెప్పానో తెలుసా అని ఎమీలియా హఠాత్తుగా మాట్లాడుట ఆపివేసెను. ఎమీలియా ముఖము సంతోషముతో నిండెను. ఆమె చెప్పిన సంగతులు నేను చెప్పేదను వినుము. అమ్మా, మన సమీపంలో ఉన్న సమాధుల దొడ్డిలో ఒక శ్రేష్టమైన సమాధి ఉన్నది. అది మామూలు సమాధియే గాని ఒక ఉత్తమమైన వ్యక్తి పాతిపెట్టబడిన సమాధి. దానిమీద సమాధి చేయబడిన వ్యక్తి పేరు, ఊరు లేదు గాని ఒక పూలగంప మాత్రమే ఉంచబడి ఉన్నది అని ఆమె చెప్పిన వెంటనే నాకు నీవే జ్ఞాపకమును వచ్చితివి. వెంటనే ఆమె సహాయముతో సమాధి యొద్దకు వచ్చి తిని నా పేరు అల్లబడిన పూలగంపను బట్టి ఆ సమాధి నీ తండ్రి గారిదని గ్రహించి కన్నీరు కార్చితిని. అప్పటి నుండి నిన్ను కలవవలననే ఆశ నాలో కలిగెను. చర్చి పాస్టర్ గారి యొద్దకు వెళ్ళిన ఎడల ఆయన పూర్తి వివరములు చెప్పేదరని విని ఆయన యొద్దకు వెళ్ళితిమి అని ఆయాసపడుతూ మాట్లాడిన ఎమీలియా ఒక్క క్షణము ఆగి ఇంకా మాట్లాడనారంభించే. పాస్టర్ గారు నిన్ను గూర్చిన పూర్తి వివరములు మాకు తెలిపిరి. నిన్ను గూర్చి నీ తండ్రి గూర్చి ప్రశంసించి మాట్లాడిరి. అదే సమయంలో నీవు ఇప్పుడు ఆ రైతు కోడలి చేతిలో అనుభవించిన కష్టములను కూడా వివరించిరి. వెంటనే నేను నిన్ను కలుసుకోవాలని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళుట మంచిది కాదని ఒక మనిషిని పంపిరి. అతడు వచ్చి నీవు ఇంటిలో నుండి తరిమివేయబడిన సంగతి చెప్పినప్పుడు ఎంతో దిగులు చెందితిమి. దుఃఖసాగరములో మునిగిని ఏడ్చుచున్న నన్ను పాస్టర్ గారు ఓదార్చిరి. అంతేకాదు, నీవు సమాధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవనియు ఆ ప్రాంతంలోనే ఉంటావనియు చెప్పి నన్ను ధైర్యపరిచిరి. అందరూ కలిసి నిన్ను వెదుకుటకు బయలుదేరినప్పుడు నేను అందరూ అవసరము లేదు, నేను మాత్రము ఒంటరిగా వెళ్ళి సమాధి యొద్ద కనిపెట్టేదనని చెప్పి ఇక్కడకు వచ్చి తిని నిన్ను కనుగొంటిని అని ఉప్పొంగు సంతోషముతో ఎమీలియా వివరించెను. మేరీ, మరో వింతైన కార్యమును గ్రహించావా? ఈ పూలగంపను నీవు మా ఇంటికి తెచ్చిన రోజే నీవు మాకు దూరము కావలసిన స్థితి ఏర్పడెను. అయితే ఇప్పుడు అదే పూలగంప మన ఇద్దరినీ మరలా ఐక్యపరుచుచున్నది. మార్గరెట్ ఆ పూలగంపను కోపముతో పారవేసినప్పుడు ఎంతో చింతించి తిని, కానీ ఆమె అసూయతో విసురుట ఈరోజు మనకు మేలు కలిగించెను. నీ తండ్రి సమాధి యొద్ద నేను ఈ పూలగంపను చూడకపోతే
మనము ఈ విధముగా కలుసుకొనగలిగే వారము కాము అని ఎమీలియా తాను మేరీని కనుగొనుటలో పూలగంప ఇలాగు సహాయపడినదని వివరించెను. అప్పుడు మేరీ, యేసు ప్రభువా, ఇదంతయు నీ కృపయే, నా కన్నీటిని తుడిచినందుకు నా వందనములు అని దేవుణ్ణి స్తుతించెను. ఇంత భక్తిగల యవనస్తురాలైన నీ మీద అసూయ వలన నేరము మోపిన ఆ మార్గరెట్ గతి ఏమాయనో తెలుసా? రాను రాను ఆమె తన అసలైన రూపమును చూపించెను. ఎప్పుడైతే ఆమె నీ మీద అబద్ధ సాక్ష్యము చెప్పినట్లు మా నాన్నగారు గ్రహించారో అప్పుడే ఆమెను పనిలో నుండి తొలగించిరి. ప్రస్తుతము నీ వంటి భక్తిగల ఒక యువతి నాకు సహాయకురాలుగా ఉన్నది. ఆమె ద్వారా నేను బైబిల్ చదువుకొనుటకును నేర్చుకొనుటకును ప్రయత్నించుచున్నాను. నీ తండ్రి బ్రతికియుంటే ఇప్పుడు ఎంతో సంతోషించేవారు. ఇక మీద ఎవరును మన ఇద్దరిని వేరుపరచజాలరు అని చెప్పిన ఎమీలియా, సరే, సమయము దాటిపోవుచున్నది, త్వరగా బయలుదేరుము, నా తల్లిదండ్రులు నా కొరకు ఎదురు చూస్తారని తొందర పెట్టెను. మేరీ సమాధి వైపు తిరిగి చూచెను. కన్నీటి ధారలు ప్రవహింపసాగెను. డాడీ, మీ సమాధిని మరలా ఎప్పుడు చూడగలను అని అంగలార్చెను. అయితే ఎమీలియా, మేరీ, చింతించవద్దు, కొన్ని దినములలో మరలా ఇక్కడికి వచ్చేదము. చిరకాలముండునట్లు ఈ సమాధిపై ఒక మండపమును కట్టెదము. దానిలో ఈ పూలగంపను నీ తండ్రి జ్ఞాపకార్థముగా ఉంచెదమని చెప్పి ఓదార్చిన పిమ్మట పూలగంపను తన చేతిలోనికి తీసుకొనెను. ఇద్దరూ వేగముగా నడిచి వెళ్ళిరి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.